శ్రీమతి పనబాక లక్ష్మి గారు నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు జనం పిలవకుండానే వేలాది మంది వచ్చి ఆశీర్వదించినారు. ఇదే శుభ సూచకం. మరి ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూసిన తర్వాత ప్రజలు స్వేచ్ఛ కావాలనుకుంటే, స్వతంత్రంగా బతికే హక్కు కావాలనుకుంటే, ఈరోజున్న పరిస్థితి వాళ్ళ కనుసన్నల్లో బానిసలుగా బతికే పరిస్థితి నుంచి బయటపడాలంటే కనీసం ఈ ఎలక్షన్లో వాళ్ళకు ఈ ఎలక్షన్ ద్వారా పనబాక లక్ష్మి గారిని ఢిల్లీ లోక్సభలోకి పంపించడం ద్వారా వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పే అవకాశం ప్రజలు వాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దుర్మార్గమైన పరిపాలన ఈరోజు జరుగుతుంది. స్వతంత్రంగా ఎవరి బతుకులు వాళ్ళు, స్వేచ్ఛగా ఎవరి బతుకులు వాళ్ళు బతికే పరిస్థితి లేని పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఇసుక ఊరికేనంటే దాంట్లో వేల కోట్ల రూపాయలు దోచుకోవాలా. వాళ్ళ బినామీ కంపెనీలు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గుంటే కంపెనీలకు ఇవ్వాలా. అన్ని మనం ఏదైనా చూసుకోండి, లిక్కర్ చూసుకోండి, శాండ్ చూసుకోండి, పప్పులు ఉప్పులు ఏదైనా సరే దుర్మార్గంగా నడుస్తూ ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్ వస్తే ఆ పాత ప్రభుత్వంలో మంచి పథకాలు కొనసాగించి కొత్త పథకాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి పథకాలు మేము కంటిన్యూ చేశాం. మా పథకాలు రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంచి కార్యక్రమాలు ఎవరైనా దుర్మరణం చెందితే వాళ్ళకి ఆ కుటుంబాన్ని ఆదుకునే బీమాలు ఎత్తేస్తారు, ఇన్సూరెన్స్ ఎత్తేస్తారు, వ్యవసాయ రంగంలో ఉండే పథకాలన్నీ ఎత్తేస్తారు. మేమిచ్చే ఒక రైతు భరోసా తప్ప ఇంకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఎత్తేస్తారు. ఇవన్నీ ప్రజలకు అర్థమైంది. అల్టిమేట్ గా రాష్ట్రం నష్టపోయింది. ఇక్కడ నా తిరుపతి బై ఎలక్షన్ లో ప్రజలు డెఫినెట్ గా మాకు నమ్మకం ఉంది, పనబాక లక్ష్మి గారిని గెలిపించుకుంటారు. ఆమె వాణి మన ఢిల్లీలో వినిపించుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరాలకి నేరాలకి తిరిగి గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. డెఫినెట్ గా లక్ష్మి గారు గెలుస్తారు.